నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, వైభవంగా సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాలను దర్శించిన ప్రజాప్రతినిధులు, నాయకులు. జిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా సాంకేతిక సాంస్కృతిక వేడుకలు. భీమవరం పట్టణానికి సంబంధించి విశాఖోడేరు లేఅవుట్ లో చురుగ్గా సాగుతున్న జగనన్న కాలనీ ఇళ్లు. భీమవరం పట్టణం మెంటేవారి తోటలో వేంచేసి ఉన్న భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా 24వ వార్డు రామాయణం సుబ్బన్న గారి తోటలో వేంచేసి ఉన్న పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం, అఖండ అన్న సమారాధన నిర్వహించారు. అదేవిధంగా నరసాయ అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహించి పానకాలు పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. నాచువారి సెంటర్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన సీతారాముల కళ్యాణంలో డాక్టర్ ఎం గోవిందబాబు దంపతులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమి మహాపర్వదిన సందర్భంగా మన కుమిదివెల్ల రోడ్లో వేయించేస్తున్న శ్రీ సువర్చల సమేత దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ రోజున 10 గంటలకి స్వామివారి దివ్య కళ్యాణము, అలాగే పానక వితరణ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మా హనుమాన్ లలిత భక్త సమాజం, అలాగే ఆలయ ధర్మకర్త చెరుగోడ నిర్మల, మా ఆలయ అర్చకులైనటువంటి శ్రీ రాలి సర్వేశ్వరరావు గారి పర్యవేక్షణలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే మా భక్త బృందం అందరూ కూడా, ఇందులో నేనైనటువంటి అందరూ కూడా మా ఆంజనేయ స్వామి ప్రతి సంవత్సరం కూడా నేనున్నానని చెప్పేటువంటి కార్యక్రమానికి వస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ సహకరిస్తున్నారు. ఈ స్వామి చాలా స్వయంభూ అయినటువంటి స్వామి. ఇక్కడ 68వ సంవత్సరంలో ఈ సంవత్సరంతో స్వామి వస్తున్నాడు. ఇక్కడ స్వామి కోతి రూపంలో మరణించడంతో ఇందుకు రామరాజు గారు ఆలయ విగ్రహ నిర్మాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేసి మా స్వామికి కార్యక్రమాన్ని చేసి మా నారపరాజు సుబ్బారావు గారికి అప్పచెప్పడం జరిగింది. వారి తదనంతరం వారి కుమార్తె అయినటువంటి చెరుగవాడ నిర్మల గారికి అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఈ స్వామి దినదినాభివృద్ధి చెందుతున్నాడు. అలాగే మా నరసాగ్రాల్లో ఇప్పుడు కూడా స్వామికి ఏ కార్యక్రమం జరిగినా సరే ముఖ్యంగా మాకు దాతలు, యువత అందరూ కూడా, మహిళలు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. మా నరసాగ్ర ప్రజలు ఏ కార్యక్రమం తలపెట్టినా ఇక్కడ ఆంజనేయ స్వామికి కొబ్బరిగా కట్టకుండా ఎక్కడికి వెళ్ళరు. నరసాగ్రాలు ఏం చేస్తున్నా దాసాంజనేయ స్వామి దేవస్థానం ముందు రాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ప్రజలందరూ వచ్చి చూసి సంతోషించి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. ఇదంతా నరసాగ్రాల ప్రజలందరూ సహాయ సహకారాలతో జరుగుతున్నది. ఆ స్వామి ఆశీస్సులు అందరూ ఉంటారు.
భీమవరం పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదర్శ్ నగర్లోని శ్రీ కోదండ రామాలయం, బలసమూడి రామాలయం, రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం, చిన్మయ మిషన్ కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం, పానకాలు పంపిణీ చేశారు. పాత బస్టాండ్ వద్ద మ్యాక్సీ క్యాబన్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు, పానకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా శ్రీరాంపురంలోని భీమవరం ఫిజియోథెరపీలో కొప్పర్తి రవిబాబు దంపతులచే సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. భీమవరం పట్టణం నాచువారి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ రాధాకృష్ణ మందిరం వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయుల తనయుడు ప్రశాంత్లు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ నాయకులు కాళీ కమలశేఖర్, కాళీ శ్రీనివాస్, చిత్రాల సత్య హరినాథ్, వన్నంరెడ్డి సత్యేంద్ర కుమార్, నిమ్మగడ్డ వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారు దంపతున్నారు మన ప్రీతగాన చేస్తున్నారు. రాజేష్ గారు అలాగే శ్రీమతి గౌతమి దంపతుల స్వామివారిని అమ్మవారిని ఆదిత్యాయ వదేజో భవ వినామో శత సంవత్సరం రాజకీయ వ్యవహారేషు ఉన్నత స్థాన సింహాసన మన ఎమ్మెల్యే గారు అమ్మవారి గారికి దిగ్విజయం పొందాలని చెప్పి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకున్నాం. అందరూ కూడా ఓం శ్రీ ఉండి నియోజకవర్గంలో వాడవాడలా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం గావించడం శుభకరం, శ్రేయస్కరమని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ పేర్కొన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, కాళ్ల, ఉండి మండలాల్లో రామాలయాలను సందర్శించి శ్రీరాముని కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. లోక కళ్యాణార్థం వాడవాడలా శ్రీరాముని కళ్యాణం నిర్వహించడం శుభకరమన్నారు. శ్రీరామచంద్రమూర్తి దివ్య ఆశీస్సులతో ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, వారు ఎన్నుకున్న రంగాల్లో శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉండాలని, ఈ ఎన్నికల్లో రామరాజ్యాన్ని తలపించే విధంగా మంచి ప్రభుత్వం రావాలని, ఉండి నియోజకవర్గంలోని ప్రజలందరికీ పాడి పంటలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ వేడుకున్నానని చెప్పారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయో అన్న లోపలికి ఆత్మకర్పూర్వం ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అలంకరించుతోంది. అదేవిధంగా అయోధ్య రాముని బహుకరించవలసిందిగా కోరుతున్నాను. శివరామరాజరామధేయ క్షేమస్థైర్యధైర్య విజయాభ్య ఆయుర పాదాలని వేణయ్య గారు ఆయుర సిద్ధిరస్తు శతమానం భవతి క్షేమేంద్రియే ప్రతిష్టతి. హనుమత్ సీతారామ లక్ష్మణ లడ్డు ప్రసాద్ రోజన రోజన సోహన కళ్యాణ శివరామరాజు నామధేయస్య సర్వదంతస్య క్షేమకరమజవయాయో ఆరోగ్యాభివృద్ధి స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యమధ్యమం పేషెంట్ గారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినాన్న మన ఉండి నియోజకవర్గంలో ప్రతి దేవాలయంలోని అట్లాగే వాడవాడలా కూడా లోక కళ్యాణార్థం అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని గావించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి సీతారామచంద్రమూర్తుల్ని ఆరాధించి అందరూ కూడా కళ్యాణం గావించి భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు గావించుకోవటం, అందరూ కూడా తీర్థప్రసాదాలు నైవేద్యాలు పెట్టి అన్ని చోట్ల కూడా అన్న సమారాధన కార్యక్రమం జరగటం ఎంతో శ్రేయస్కరం. ప్రతి చోట కూడా శ్రీరామనామం వర్ధిల్లుతూ అన్ని గ్రామాల్లోని అన్ని దేవాలయాల్లోని వాడవాడలా కూడా మనం శ్రీరాముని స్మరించుకుంటూ ముందుకెళ్తున్నాం. మన ఉండి నియోజకవర్గం అన్ని విధాల పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లే విధంగా ఈ శ్రీరామచంద్రమూర్తి దివ్య ఆశీస్సులు కావాలని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ వేడుకుంటూ మన ఉండి నియోజకవర్గంలోని పలు దేవాలయాలన్నింటినీ కూడా ఈరోజు సందర్శించి రామచంద్రమూర్తిని పూజించి
తరించడం జరిగింది. ప్రతి చోట కూడా కళ్యాణం జరిగింది. కళ్యాణం అనేది లోక కళ్యాణార్థం, అందరూ బాగుండాలనేది మన పూర్వీకుల నుంచి కూడా ఈ కళ్యాణం అనేది జరుగుతుంది. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భీమవరం చినరంగనిపాలెం శ్రీ కోదండ సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు శనివారపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో శనివారపు వెంకటరాము, సూర్యమురారిచే శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. వాసంశెట్టి చంద్రశేఖర్, శ్రీ సీతాలక్ష్మి దంపతులు, వాసంశెట్టి సాంబశివ శ్రీనివాసు, దుర్గాభవాని దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణం జరిపించారు. అనంతరం అఖండ అన్న సమారాధన జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కోదండ సీతారామాలయం ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిన్నంగలపాలెంలో వేయించేటువంటి శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారి 127వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈరోజు స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రీతిగా సీతారామ కళ్యాణం ఈ యొక్క వాసంశెట్టి పులంశెట్టి శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ వాసంశెట్టి చంద్రశేఖర్ గారు, శ్రీమతి సీతామహాలక్ష్మి దంపతుల చేత, అలాగే వాసంశెట్టి సాంబశివ శ్రీనివాస్ గారు, శ్రీమతి దుర్గాభవాని దంపతుల చేత స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క కళ్యాణంలో అందరూ కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ రామాలయం విశిష్టత గత పూర్వం 116 సంవత్సరాల నుంచి ఈ రామాలయానికి ఈ కార్యక్రమాలు శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అట్లాగే చిన్నరంగనపాలెం గ్రామ పెద్దలు మరియు యువకులు ఈ కళ్యాణం సంబంధించి విరాళాలు అధికంగా ఇవ్వటం వలన ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ఈ కోదండరామాలయం మన పూర్వీకులు, పెద్దలు, పూజ్యులు ఎంతోమంది ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసి 127 సంవత్సరాల నుంచి ఈ పాత రామాలయం దగ్గర చేశారు. అయితే అది 100 సంవత్సరాలు దాటిందని ఆ రామాలయం తీసి కొత్తగా పునర్నిర్మాణం చేసి ఈ రామాలయం 14 సంవత్సరాలు పూర్తయ్యి 15వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈవేళ ఆ రోజు పూర్వం నుంచి భీమవరంలో ఒక సుబ్బారాయుడు గుడి, అలాగే భీమేశ్వర స్వామి గుడి, అలాగే పంచరామక్షేత్రాల్లో శివాలయము,
ఈ 3 గుళ్ళతో పాటు మా రామాలయంకి ఒక్కటే రథోత్సవం జరుగుతుంది. ఇప్పటికీ కూడా రామాలయాల్లో రథోత్సవం జరిగేది ఏదైనా ఉందంటే భీమవరంలో మా చినరంగనపాలెం కోదండ రామాలయమే. రాముల వారికి కళ్యాణం జరిపించే అవకాశం మాకు రావటం చాలా మాకు మహద్భాగ్యంగా భావిస్తున్నాం. చక్కగా ఈరోజు స్వామివారికి కళ్యాణం చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు, తర్వాత చినరంగనపాలెం గ్రామ పెద్దలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చినరంగనపాలెంలో అతి వైభవంగా కళ్యాణం జరుగుతుంది. అలాగే ఈ రామాలయంలోని 107 సంవత్సరాల నుండి కూడా రథోత్సవంతో జరుగుతుంది. అలాగే ఈ రామాలయం నిర్మించి సుమారు 20 సంవత్సరాలు అయింది. అది కూడా ఇక్కడ మేము అంత ఘనంగాను జరుపుకుంటూ జరుగుతుంది. ఈ రామాలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు అలాగే గ్రామ యువత అందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రామాలయానికి ఈ రంగుల నిమిత్తం కొంతమంది దాతలు సహాయ సహకారాలు అందించారు. మరియు ఈ రామాలయంలో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనకి ఫ్లోరింగ్ ఒకటి లేదు. ఈ ఫ్లోరింగ్ నిమిత్తం కొంతమంది దాతలు ఎదరికొచ్చి ఈ రామాలయానికి ఈ ఫ్లోరింగ్ నిమిత్తం సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.